హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే వెజ్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వీటయ్యాక ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చూడండి, నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను నార్మల్గా తీసుకుంటున్నాను. లేకపోతే మీరు చిన్న గ్లాస్ అయితే 2 గ్లాసులు, పెద్ద గ్లాస్ అయితే 1 గ్లాస్ తీసుకోవచ్చు. మీ థిక్నెస్ బట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ తర్వాత కొబ్బరి తురుము కూడా తీసుకోండి కొంచెం. నేను ఇప్పుడు క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరుముకొని పెట్టుకొని వేసుకుంటున్నా. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, చాలా చిన్న చిన్నగా తురుముకోవాలి. చూసారా, ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఉడకనిస్తున్నాను. చూడండి, ఇలా కుక్ చేసుకోవాలి, బాగా కుక్ అవ్వాలి. లేకపోతే వెజిటేబుల్స్ అన్నీ పచ్చి పచ్చిగా ఉంటాయి, మనం తినలేకపోవచ్చు. అందుకని చెప్పి ఉడికేదాకా వెయిట్ చేయండి. చూడండి, ఇన్స్టెంట్గా సూప్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఇలా పౌడర్లోని, చూసుకొని తీసుకోండి. ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి. నేను వెజ్ తీసుకున్నాను మిక్స్. చూసారా, ఇలాగా ఇప్పుడు ఆ వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. లేకపోతే మీరు ముందుగానే కొంచెం కలుపుకొని అప్పుడు వాటర్లో పోసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, ఉండలు కట్టదు అసలు. చూసారా, ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలి. చూడండి, వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అసలు ఉండలు కట్టుకోకుండా బాగా కలపండి. చూడండి, ఇప్పుడు బాగా కలిసిపోయాయి. చూసారా, ఉండలు కూడా లేవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే హెల్తీగా వెజ్ సూప్ రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అలానే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్.